హాయ్ అండి, వెల్కమ్ టు ప్రతిషా కందగట్ల ఛానల్. మన ఛానల్లో ఈరోజు హెల్దీ డ్రై నట్ ప్రోటీన్ పౌడర్ గురించి చెప్పబోతున్నాను. అది ఎలా చేయాలో, ఎంత మంచిదో, ఎంత హెల్దీదో నేను చూపిస్తాను. నార్మల్గా మనం మిల్క్లో వేసుకునే ప్రోటీన్ పౌడర్ అండి. అది ఇంట్లోనే ఎలా హెల్తీగా చేసుకుంటామో, ఆర్గానిక్గా చేసుకుంటానో చెప్తాను మీకు. నార్మల్గా మనం హెల్దీ ప్రోటీన్ పౌడర్ అనగానే మనం ఏమనుకుంటాం, హార్లిక్స్, బూస్ట్, కాంప్లైన్ ఇవి గుర్తొచ్చేస్తాయి. పిల్లలకి పాలల్లో మిక్స్ చేసి ఇచ్చేస్తాము. సో అవి హెల్తీ అని చెప్పలేను, కానీ ఎందుకు బయట ప్రిఫర్ చేయాలి, మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే పిల్లలు హెల్తీగా ఉంటారు కదా. సో నేను ఇలా ట్రై చేశాను, బాగుంది. మా పిల్లలు అయితే బాగా తాగుతారు. పాలల్లో మిక్స్ చేసి ఇస్తాను. నార్మల్గా నేను షుగర్ కూడా వేయను, వేస్తే కొంచెం బెల్లం అన్న వేస్తాను, ప్రోటీన్ పౌడర్ కలిపేస్తాను, తాగేస్తారు. వాళ్ళు చాలా టేస్టీగా తాగుతారు, ఇష్టంగా తాగుతారు. మమ్మీ ప్రోటీన్ పౌడర్ అంటారు వాళ్ళు. బూస్ట్, హార్లిక్స్ ఇవి ప్రిఫర్ చేయమండి. సో ఎలా చేయాలో ప్రాసెస్ చెప్తాను నేను. ఒక బౌల్ ఆఫ్ క్యాషూ నట్స్, నెక్స్ట్ వాల్నట్స్, పిస్తా, దెన్ బాదం. సో ఈ క్వాంటిటీగా తీసుకొని మనం దీన్ని రోస్ట్ చేయాలి. బాదము హై ప్రోటీన్ అండి, అండ్ ఇది బ్రెయిన్కి చాలా మంచిది. ఇది క్యాషూ నట్ హై ఫ్యాట్ ఉంటుంది దీంట్లో కూడా మంచి ఫ్యాట్ ఉంటుంది, హెల్తీ ఫ్యాట్ ఉంటుంది. వాల్నట్లో కూడా చాలా మంచిది, దీంట్లో ఒమేగా 3 ఉంటుందండి, బ్రెయిన్కి చాలా మంచిది. సో ఈ 4 క్వాంటిటీ యూజ్ చేసి నేను ప్రోటీన్ పౌడర్ తయారు చేస్తాను. ఈ 4 డ్రై ఫ్రూట్స్ యూజ్ చేసి నేను ప్రోటీన్ పౌడర్ తయారు చేస్తాను. నార్మల్గా వేరే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు, బట్ ఇవి మెయిన్ అండి. డ్రై నట్స్ ప్రోటీన్ పౌడర్ పిల్లలకి హెల్తీ, వాళ్ళ వెయిట్కి, వాళ్ళ హైట్కి, వాళ్ళ బ్రెయిన్ కూడా షార్ప్ అవుతుంది. పిల్లలకి నార్మల్గా ఎగ్జామ్స్ టైంలో గుర్తుండదు కదా, మర్చిపోతూ ఉంటారు కదా. సో వాళ్ళకి ఈ పౌడర్ మనం ఇచ్చామనుకోండి డైలీ యూజ్గా, వాళ్ళు షార్ప్ అయిపోతారు, వాళ్ళు మర్చిపోరు, వాళ్ళ మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. ఇంకా పిల్లలకి మనం నైట్ నానబెట్టి మార్నింగ్ తినమని ఇస్తాం కదా, చాలా నెగ్లెక్ట్ చేస్తారు, తినరు. సో ఇలా మనం డ్రై ఫ్రూట్ నట్స్ పౌడర్ చేసి పెట్టుకొని పిల్లలకి పాలల్లో ఇచ్చండి, బాగుంటుంది. వాళ్ళు తినేస్తారు, తాగేస్తారు, హెల్తీ కూడా ఉంటారు. ఈ డ్రై నట్స్ అన్ని ఈక్వల్ రేషియోలో తీసుకొని మనం రోస్ట్ చేయాలి. రోస్ట్ చేశాక దాన్ని చల్లారబెట్టాక మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఫస్ట్ క్యాషూ నట్స్ రోస్ట్ చేసుకోవాలండి. ఇలా రోస్ట్ చేసుకోవాలి, కొంచెం రోస్ట్ అవుతే చాలు, అవుతుంది చూడండి, ఇంకొంచెం అవ్వాలి. ఐటమ్ పిస్తా అండి, పిస్తా వేస్తున్నాను చూడండి, వేయించాలి. ఇది కూడా బాగా రోస్ట్ అవ్వాలి. రోస్ట్ అవ్వాలి, కొంచెం టైం పడుతుంది. నెక్స్ట్ బాదం అండి, దీన్ని కూడా రోస్ట్ చేయాలి, రోస్ట్ అవ్వాలి కూడా. నెక్స్ట్ వాల్నట్ రోస్ట్ చేస్తున్నాను. రోస్ట్ చేసేసుకోవాలి. దీన్ని మనం మిక్సీ చేసుకొని పౌడర్లా చేసుకోవాలి. సో మనం క్వాంటిటీ పెంచుకోవచ్చు. నేను కొంచెం చూపిద్దామని మీకు నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను, మీకోసం తక్కువ క్వాంటిటీలో తీసుకొని చూపించాను. సో దీన్ని మనం మిక్సీ చేసేసుకుందాము. ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ పౌడర్ రెడీ అయిపోయిందండి. ఇలా ఉంటుంది డ్రై ఫ్రూట్స్ పౌడర్, చూడండి. మరీ మెత్తగా పట్టుకోవద్దు, కొంచెం క్రంచీగా ఉంచుకోవాలి. మరీ క్రంచీ కాదు, మరీ మెత్తగా కాదు, మీడియం. ఇలా మనకి పాలలో మిక్స్ అయ్యేటట్టు ఉంటే సరిపోతుంది. పౌడర్ని మీరు ఏదైనా బౌల్లో తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి పాడవ్వదు. సో పిల్లలకి మీరు డైలీ మార్నింగ్, ఈవినింగ్ ఇవ్వండి. ఇప్పుడు పాలు తాగితే అప్పుడు అందులో వేసి ఒక 2 స్పూన్స్ అన్న 3 స్పూన్స్, ఈ క్వాంటిటీలో 2 స్పూన్స్ 3 స్పూన్స్ వేసి మిక్స్ చేసి ఇచ్చేసేయండి. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా ఈ పౌడర్ ట్రై చేయండి. చేశాక పిల్లలకి పెట్టండి, వాళ్ళు చెప్తారు కదా ఎలా ఉందో, నాకు కమెంట్స్లో చెప్పండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.